ప్రకాష్ గారు లైన్ లో ఉన్నారు. వారు నమస్కారం సూర్యప్రకాష్ గారు. వాసుదేవన్ గారు నమస్తే అండి. నమస్తే. గొప్ప నాయకుడిని కోల్పోయింది కాపు సమాజం. నిన్న సాయంకాలం నుంచి నాకు మనసు చాలా బాధగా ఉందండి. ఒక కేవలం కాపులు మాత్రమే కాదండి, వెరీ ట్రూ. ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప నాయకుడిని, ఒక నిబద్ధత గల నాయకుడిని ఈ రాష్ట్రం కోల్పోవడం చాలా బాధగా ఉంది. అటువంటి ఒక మంచి మనసున్న మనిషి, నిజాయితీ గల మనిషి ఈ రోజు మనందరికీ దూరం అవడం చాలా బాధగా ఉంది. నిన్న నుంచి కూడా నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. నిన్న నుంచి రాత్రి నుంచి కూడా కన్నీళ్ళు ఆపుకోలేకపోతాను. చూసినప్పుడల్లా కూడా కన్నీళ్ళు ఆపుకోలేకపోతానండి. అటువంటి ఒక మహానాయకుడిని కోల్పోవడం మన రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టంగా నేను భావిస్తూ వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానండి. సూర్యప్రకాష్ గారు, మీరు అన్నట్టు ఆయన్ని ఒక కులానికో ఒక ప్రాంతానికో కన్ఫైన్ చేసే వ్యక్తిత్వం కాదు ఆయనది. బియాండ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్. బహుశా ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లోనే చెప్పాను, జనసామాన్యానికి ఆయన ఆత్మబంధువు. అవునండి. సో అటువంటి ఆయన అందరి యొక్క నాయకుడు అండి. కానీ ఏదో కులానికి ఒక పరిస్థితుల్లో కులానికి నాయకుడిగా ముద్రపడ్డారు. కానండి ఆయన అన్ని కులాలు కూడా ఆదరించినటువంటి నాయకుడు అండి. ఆయన ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు వారి యొక్క నియోజకవర్గంలో ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచినటువంటి నాయకుడు అండి ఆయన. కానీ వారి తండ్రి గారు కానీ వారి తాతగారి నుంచి కూడా ఒక కులాలకు అతీతంగా పనిచేసినటువంటి నాయకులు తప్పితే ఆఖరి రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక కాపు కులానికి అండగా నిలబడవలసిన పరిస్థితుల్లో మాత్రమే కాపు నాయకుడు అయ్యారు తప్పితే ఆయన కులాలకు అతీతమైన నాయకుడిగా మాత్రం నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటానండి. అటువంటి మహనీయుని పోగొట్టుకోవడం అందరూ ఈ రాష్ట్రం చాలా దురదృష్టకర పరిస్థితిలో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. వారి అంత్యక్రియలు ఈ రోజు కిల్లంపూడిలో జరుగుతున్నాయి. బహుశా జనం ఈపాటికే అటు బారులు తీరారు, వెళ్తున్నారు అందరూ. చాలా మంది అంటే వేరే ఈవెన్ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది వెళ్ళారండి, రాత్రి బయలుదేరి వెళ్ళారండి. అవునండి, అవునండి. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారండి. చాలా పార్టీలకు అతీతంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారందరూ కూడా వారి ఆఖరి చూపు కోసం, వారిని పార్థివ దేహాన్ని చూడటం కోసం, ఆఖరి చూపు కోసం అందరూ కూడా వేలాది మంది, లక్షలాది మంది కూడా వెళ్ళే అవకాశం ఉందండి. అటువంటి మహనీయుడిని ఈ రాష్ట్రం కోల్పోవటం చాలా దురదృష్టకరం అండి. వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని, వారి యొక్క లెగసీని గిరిబాబు గారు కంటిన్యూ చేయాలని చెప్పేసి వారి యొక్క ఆత్మీయ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే వాసుదేవన్ గారు. రైట్, నెక్స్ట్